ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాలపు ఆత్మీయ ఆహారాన్ని భుజింపచేయాలని ఆశతో మే ఎదుటికి వచ్చాను. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మీరు వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకేం కావాలి? ఒక ప్రశ్న. ఈ రోజున నీకు కావలసింది కారు కాదు. ఈ రోజున నీకు కావలసింది బంగారం కాదు. ఈ రోజున నీకు కావలసింది డైమండ్ నెక్లెస్ కాదు. ఈ రోజున నీకు కావలసింది బైక్ కాదు. ఈ రోజున నీకు కావలసింది నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానంలో అనేక మందికి ఆదర్శంగా జీవించడానికి జ్ఞానము కావాలని దేవుణ్ణి అడుగు. నీకున్న శక్తి బలం ఎందుకు పనికిరాదు. కాబట్టి దేవుని బిడ్లారా, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ అని వాక్యంలో ఉంది. అనగా ధనము చేతనైనను కాదు, ఆస్తి చేతనైనను కాదు, బంగారము చేతనైనను కాదు. మనము ఆయుష్ని పొడిగించుకోవాలనే ఆశ ఉన్నా కూడా అది నీ వలన కాదు. మన ఆరోగ్యము కుదుర్చుకోవాలన్నా కూడా అది మన వలన కాదు. కేవలము దేవుడు కనికరిస్తేనే మన ఆరోగ్యము బాగుంటుంది. కనుక మనము దేవుని యొక్క కృపను చూపెట్టడం, దేవుని ఎదుట మనము కృతజ్ఞత కలిగి ఉండటం మనకు ఆశీర్వాదకరం. కాబట్టి మన హృదయం ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. దేవుడు నాకు మేలు చేస్తాడు కదా, నన్ను బ్రతికిచ్చాడు కదా అని మంచి మనసు ఉండాలి. మనకి అలాంటి మనసు ఉండాలి. దేవుని బిడ్డలైన మీరు, వింటున్న మీరు ఈ రోజున ఎలాంటి మనసు కలిగి ఉన్నారో ఒకసారి మీరు పరీక్షించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని అప్పుడు ఇంకా అభివృద్ధి చేయడము, ఆశీర్వదించడము మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. కనుక మనము వీటిని కోరుకునే వారంగా ఈ రోజుల్లో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ దేవుణ్ణి జ్ఞానం అడగాలి. అప్పుడు దేవుడు మనం ఏ విధంగా ఈ లోకంలో నడుచుకోవాలో అది మనకు నేర్పిస్తాడు. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదవాలి. అప్పుడు నీకు మంచి ఆత్మీయ ఆహారము దొరుకుతుంది. కాబట్టి వీటిని కోరకండి. అవి మీరు ఎప్పుడైతే దేవుణ్ణి గాఢంగా ప్రేమిస్తారో మిమ్మల్ని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తానని వాక్యంలో ఉంది. అడగకముందే దేవుడు మీకేమి ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. కాబట్టి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలని అడగకుండా, దేవా నేను నీ యందు భయభక్తులు కలిగిన వాడను దానను, కాబట్టి నాకు కావలసినవి నాకు అనుగ్రహించు అని దేవుణ్ణి అడుగు. ఈరోజు దేవుడు నీకు కావలసినవి ఇస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.